బృందావనం సూపర్ హిట్, ఇటు మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్, కంటిన్యూషన్ ఇవి మళ్ళీ సక్సెస్లో ఉన్నప్పుడే వేణుని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేశాను. ఓ మై ఫ్రెండ్ వేణుతో ఏంటి ఏదైనా కొత్తగా చేస్తాను సార్, బాగా చేయాలి నేను అంటే ఇన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నానని ఒక జెన్యున్ కథ అటెంప్ట్ చేశాడు ఓ మై ఫ్రెండ్. సో మళ్ళీ సిద్ధార్థ్ బొమ్మరిల్ తర్వాత సో శృతి హాసన్ వాళ్ళని తీసుకొచ్చి ఓ మై ఫ్రెండ్ చేశాం. ఓ మై ఫ్రెండ్లో అదే నాకు అంటే కథగా ఎగ్జైట్ అయ్యాను. ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ రూమ్లో చూసి నేను డిసప్పాయింట్ అయ్యాను. ఓకే, డిసప్పాయింట్ అయ్యి ఏంటి ఏదో అనుకున్నాం, ఏదో మ్యాజిక్ లేదు సినిమాలో, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. వేణు కేరళలో షూటింగ్లో ఉన్నాడు. వేణుకి ఫోన్ చేశాను, వేణు నాకు ఫీలింగ్ ఇది ఏంటి సరే కేరళకి వస్తున్నా అక్కడ మాట్లాడదామని. నేను అటు కేరళకి వెళ్ళిపోయి ఇక్కడ శిరీష్ గారిని లక్ష్మణ్ గారిని సినిమా చూడమని. వాళ్ళకి నచ్చింది. అదేంటి వీళ్ళేమో బాగుందని చెప్తున్నారు, నాకేమో టోటల్ డిస్కనెక్ట్ అంటే రెండు సపరేట్గా అయిపోయాం. వెళ్ళిపోయి బట్ నా ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేసేసాను వేణుకి. నాకు ఇది అనిపించింది. సో సెకండ్ హాఫ్ మళ్ళీ ఆలిని తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ చేసి ఏదో వర్కౌట్ చేసి ప్రాపర్గా చేశాం. బట్ ఎక్కడో నాకు సిక్స్త్ సెన్స్ కొడుతుంది సినిమా మీద. ఏదో మిస్సింగ్ ఏంటి మరి, నేను తప్ప వాళ్ళు రైటా. వాసు వర్మ వీళ్ళందరూ సినిమా చూశారు. వాసు వర్మ, హరి వీళ్ళందరికీ నచ్చింది. అందరు పాజిటివ్గా చెప్పారు, బాగుంది కదా అని. ఏంటి నేను తప్ప రైటా అనేదాన్ని. సంధ్యా 35లో సినిమా రిలీజ్ అవుతే రెస్పాన్స్ విపరీతంగా ఉంది. ఆ సాంగ్స్కి కానీ వాళ్ళ వావ్ ఉంది. అంటే ఏంద్రా బాబు, నాకేమో జడ్జ్మెంట్ నేను లూజ్ అయిపోయాను. మార్నింగ్ షో అయిపోయిన తర్వాత సంధ్యా 35 పాజిటివ్ వచ్చింది. తర్వాత అందరికీ నచ్చట్లేదు సినిమా. ఫస్ట్ డే సెకండ్ డేకు రియలైజేషన్ వచ్చేసాం, అందరికీ సినిమా నచ్చట్లేదు, రెవెన్యూ పడిపోతుంది. ఫ్రైడే రోజు ఉన్న రెవెన్యూ సాటర్డే పడిపోయిందంటే మా లెక్కన డ్రాప్ అవుతుంది సినిమా. ఓకే, ఫస్ట్ డేకు సెకండ్ డేకు సినిమా బాగాలేకుంటే రెవెన్యూ పడిపోద్ది, నాకు అర్థమవుతుంది. సాటర్డే డ్రాప్, సండే ఓకే, మండే డ్రాప్. 4వ రోజు నేను ఫిక్స్ అయిపోయాం, రైట్ వేణు ఇంకా ఇది జరిగింది. నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, తక్కువ పర్సంటేజ్. ఇప్పుడు అమ్మాయిల్ని కూడా ఫ్రెండ్స్గానే చూడాలి, ఒక అబ్బాయి అమ్మాయి మధ్యలో అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి నచ్చుతుంది. ఒక అబ్బాయి అమ్మాయి తిరుగుతూ అమ్మాయిని కూడా ఫ్రెండ్ లాగా చూడాలంటే వైఫ్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అదర్స్ ఫ్యామిలీస్ కానీ యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో పర్సంటేజ్గా మెజారిటీ పర్సంటేజ్ నచ్చలే, తక్కువ పర్సంటేజ్ నచ్చింది. దానివల్ల అలా ఓ మై ఫ్రెండ్కి ఐ నాట్ హ్యాపీ రిజల్ట్ రాలే. బట్ వేణుకు నేను కాన్ఫిడెన్స్ ఇచ్చా. నేను అప్పుడు అదే, నువ్వు డౌన్ అవ్వద్దు, కమ్ విత్ అదర్ స్టోరీ. ఇంతమంది దర్శకులు ఇప్పుడు ఫెయిల్యూర్ నుంచి వంశీ బృందావనం తీశాడు, నువ్వు డల్ అవ్వద్దు. అలాగే జోష్ తర్వాత కూడా నేను వాసుకు చెప్పా, ఇంకో సినిమా అటెంప్ట్ చేయి, ఐఎమ్ రెడీ, ఇంకొక ఛాన్స్ ఇస్తా, మీరు అటెంప్ట్ చేయండి, రిజల్ట్కి తెచ్చుకున్నాను. వాసు వర్మది నెక్స్ట్ రిజల్ట్ రాలేదు, బట్ దాంట్లో కూడా నాకు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మాట్లాడదాం. దీంట్లో వేణు మట్టుకు రెడీ అయ్యి నెక్స్ట్ దాంట్లో దానికి ఆన్సర్లు వస్తాయి, ఎలా సక్సెస్ అయ్యాడు ఏంటి. సో ఓ మై ఫ్రెండ్ వరకు దిస్ ఈజ్ మై రిజల్ట్. స్టార్టింగ్ ఫిలిమ్స్లో మీరు బాగా టెన్షన్ పడిన సినిమా ఇది ముందు రోజు, అంటే ఇనిషియల్ స్టేజ్ కదా, సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎక్కువ టెన్షన్ పడింది పరుగుకి ఏమైందంటే లాట్ ఆఫ్ వర్క్, లాట్ ఆఫ్ టెన్షన్లో వెళ్తే ఒకరోజు ముందు షో వేసాం. అంటే ఆ కంటిన్యూ సక్సెస్లో ఉన్నాము. ప్రసాద్లో 4 స్క్రీన్లు షో వేసాం. సినిమా చూసిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి పాజిటివ్ వైబ్స్ లేవు, అందరు డల్గా అలా వెళ్తున్నారు. ఏంటి అంటే మిస్ఫైరా. శిరీష్ గారు లక్ష్మణ్ గారికి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది, ఎవరు రెస్పాన్స్ లేదంటే దిస్ ఏ మిస్ఫైర్. నెక్స్ట్ డే రిలీజు. మార్నింగ్ మేము మెయిన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు మినర్వాకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళడం అలవాటు. సికింద్రాబాద్ ఆఫీస్కి వెళ్ళి పూజ చేసి అక్కడి నుంచి మినర్వాకి వెళ్ళి టిఫిన్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు డల్గా ఉన్నారు, నేను కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. టిఫిన్ చేస్తూ వాళ్ళు ఇంకా ఫస్ట్ మిస్ఫైర్ కొట్టేస్తాం, మొన్న అనుకున్నట్టు రాలేదు, పరుగు కూడా అలాగే రాబోతుంది, ఏంటో ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నారు. టిఫిన్ తింటూ పరుగు సినిమా సూపర్ హిట్. అరే రాత్రి ఎంతమంది చూసారు చెప్తున్నట్టు, నా 6th సెన్స్ చెప్తుంది ఆ సినిమా సూపర్ హిట్. అరే ఎట్లా చెప్తాను, నాకెందుకు, నేను ఏదో నమ్ముతున్నా, ఏదో ఎమోషన్ కనెక్ట్ అవుద్ది ఆ సినిమాలో, ఐఎమ్ బిలీవింగ్ దట్ అని వెళ్ళాము. అంటే అలా వాళ్ళకు కూడా నేను ఇదే కాన్ఫిడెన్స్ ఇచ్చా. వెళ్ళాము, మార్నింగ్ షో అయిపోయింది. అక్కడ మార్నింగ్ షో అయిపోయిన తర్వాత మాకు అందరము ఇక్కడ ట్యాంక్ బండ్ పక్కన ఒక హోటల్ ఉంది కదా, వైస్రాయ్ అప్పుడు వైస్రాయ్కి వెళ్ళి లంచ్ చేస్తాం. సినిమా చూసి అందరం అక్కడికి వెళ్ళి సెంటిమెంట్ అని కదండి,
ఒక గ్యాదరింగ్. ఓకే. అక్కడికి వెళ్ళి అందరం లంచ్ చేసి మళ్ళీ డిస్పోజ్ అయ్యేవాళ్ళం. అక్కడికి వెళ్ళి లంచ్ చేస్తుంటే ఇప్పుడు ఫోన్స్ స్టార్ట్ అయ్యాయి. బాగుంది 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 అంటే రాత్రి చూసిన వాళ్ళు కూడా, నా ఫ్రెండ్ ఉన్నాడు, రాత్రి చూసి వాడు నాతో ఏం మాట్లాడాల ఇట్లా అనుకుంటూ వెళ్ళాడు. నెక్స్ట్ డే ఫోన్ చేసి అదేంద్ర ఆ సినిమా బాగుంది అంటున్నారు అని అంటే, ఎస్ సినిమా బాగుంది, కమాన్ ఈ సినిమాని ఇంకా ఏం చేయాలి ఇక్కడి నుంచి నిలబెట్టుకోండి. ఓపెనింగ్ తీసుకుంది ఆర్య, తర్వాత బన్నీకి పరుగు వచ్చి 5th, నాకు 6th. ఎప్పుడు నేను ఒక పైన ఉండేవాడిని, బన్నీకి ఇద్దరిది ఒకటేసారి అలా స్టార్ట్ అయింది. అలా సూపర్ హిట్ అలా అలా వెళ్ళి వైజాగ్ ఆ రోజుల్లోనే 3 crores రెవెన్యూ చేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది. సో ఫైనల్గా మీరు చెప్పిందే జరిగింది. శిరీష్ గారు, లక్ష్మణ్ గారు నమ్మారా అప్పుడు? న్యాచురల్ కదా, అంటే ఇప్పుడు అదే బిలీవబిలిటీ. ఇప్పటికీ శిరీష్ గారి, లక్ష్మణ్ గారు కానీ ఫస్ట్ నా జడ్జిమెంట్ అడుగుతారు. ఓకే. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా నువ్వేం ఫీల్ అవుతున్నావు అని, నేను చెప్పిందే నమ్ముతారు. మీరు ఇందాక అన్నారు ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్, ఒక దగ్గర లంచ్ అని. కొన్ని అంటే అలవాట్లు, అది సెంటిమెంట్ అనుకోవచ్చు, ఏదో ఒకటి అది ఉంది. కానీ దిల్ రాజు గారికి ఒక ఐస్ క్రీమ్ సెంటిమెంట్ కూడా ఉందంట పోస్ట్ ప్రొడక్షన్. యా, అది ఆర్య అప్పుడు స్టార్ట్ అయింది. ఆర్య అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు ఐస్ క్రీమ్లు తినడం మొదలు పెట్టాం. అది అలా కంటిన్యూ చేసా చాలా ఇయర్స్. అంటే 2 విధాలు. ఇప్పుడు నైట్ వర్క్ చేసేటప్పుడు ఇట్లా ఐస్ క్రీమ్ ఇవి తింటే ఎనర్జీ వస్తుంది. ఓకే. నేను తొందరగా పడుకుంటాను. సో ఇప్పుడు నైట్ కూర్చోవాలంటే నాకు ఏదో ఎనర్జీ కావాలి. సో మెల్లిగా దాన్ని ఐస్ క్రీమ్ రూపంలో హ్యాబిట్ చేసుకున్నాం. నైట్స్ వర్క్ చేయాలంటే ఐస్ క్రీము, లేకుంటే అంతకుముందు నేను టీ తాగి పాన్ వేసుకునేవాడిని. ఓకే. సో అట్లా నైట్ మేలుకునాలంటే ఏదో ఒకటి కావాలి. బట్ మస్ట్ అండ్ షుడ్గా ప్రతి సినిమా ఐస్ క్రీమ్ తెప్పిస్తారు, కంపల్సరీ ఐస్ క్రీమ్. అది అలవాటు చేసేసుకున్నాం. అంటే సెంటిమెంట్ అది. ఇప్పుడు లేదుగా, అప్పుడు ఏదంటే చెప్తున్నాను కదా, అలాంటివి జరిగేటి. అసలు బొమ్మరిల్లుకి వచ్చేసరికి ఒక సీన్ ఉంది. సిద్ధు బయటికి వెళ్ళాలి మిడ్ నైట్ జెనిలియాని కలవడానికి. సో వీళ్ళు ఒక డిస్కషన్లో జరుగుతుంటే అది ఎలా సిద్ధు బయటికి ఎలా వెళ్ళాలంటే మీరు ఒక చిన్న ఇన్పుట్ చెప్పారంట. సో ఆ ఇన్పుట్స్ బాగా ప్లస్ అయ్యాయని భాస్కర్ గారు చెప్పారు. బొమ్మరిల్లుకి చాలా బాగా జరిగేటి. అంటే ఇప్పుడు నెక్స్ట్ డే సీన్ షూట్ ఉందనుకో, ఈరోజు షూట్ అయిపోయిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చునేవాడిని, వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. 9 o'clock 9:30 నేను అక్కడ పడుకునేవాడిని సోఫాలో. పడుకొని సీన్ అయిపోయిన తర్వాత నాకు చెప్పండి, అప్పుడు లేచి సీన్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయేవాడిని, లేట్ నైట్ అయినా. సో అలా డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ సీన్కి నెక్స్ట్ డే షూటు తలబద్దలు కొట్టుకుంటున్నారు. చిన్న సీన్ అది, చిన్న సీన్, ఏం చేద్దాం అని. ఇప్పుడు వాడు ఆ క్యారెక్టర్ ఏంటి, ఎవరి కోసం వెళ్తున్నాడు, హాసిని కోసం. సో హాసినికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. సో ఇలా ఉండేవాడు ఓపెన్ అవుతున్నాడు కదా, ఇక్కడ హాసిని ఉంటే ఏం చేస్తుంది అని అన్నాడు భాస్కర్. ఏం చేస్తుంది సార్, గోడ దూకిపోతే? అప్పుడు అదే చేయండి. ఎందుకంటే ఆసినిని కలవటానికి వెళ్తున్నాడు. వస్తావా అని ఫోన్ చేసింది, వస్తున్నా అన్నాడు. వీడికి అలవాటు లేదు, అది ఫస్ట్ టైం ఒక అలవాటు, దాటి వెళ్తాడు కదా అని చెప్తే ఇమ్మీడియట్గా అలా నోట్ చేసుకుని అది చేశారు. చిన్న ఇన్పుట్, బట్ అది సక్సెస్ ఫ్యాక్టరీలో ఒకటి. సో అలాంటి చాలా జర్నీలో, ఇప్పుడు బొమ్మరిల్లుకు చాలా జర్నీ.